నమస్తే అండి. సంపూర్ణ ఆరోగ్యం బాబా అనుగ్రహమే. దైవాన్ని నమ్మిన వారి జీవితాలలో కష్టాలే ఉండవనుకోకూడదు. దైవాన్ని నమ్మినా కష్టాలు సంచిత కర్మఫలంగా ఎదురు వస్తాయి. మనం దైవాన్ని నిజంగా నమ్మితే ఆయన లీలలు అర్థం చేసుకోగలం. నిజానికి మన నమ్మకం దృఢం కావటానికి, భగవంతునికి ఇంకా దగ్గరగా చేరటానికి మనకు ఇచ్చే అవకాశమే సమస్య. కొన్ని సమస్యలు మనసును బాధిస్తే మరికొన్ని రోగం రూపంలో శరీరాన్ని బాధిస్తాయి. ప్రత్యక్ష దైవమైన బాబా అండ నాకుండగా నాకెందుకు భయం అనుకుని నిశ్చలంగా నిస్సందేహంగా ప్రార్థిస్తే ప్రతిఫలంగా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. బాబా మానసికంగా అశాంతి పాలైన నోల్కర్ను మచ్చిద్రగడ్లో ఉంచి మనశ్శాంతి కలిగించారు. నారికురుపు, ప్లేగు లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఊదీతో ఉపశమనం చేకూర్చారు. బాబా సాన్నిధ్యం అనేది సామాన్యమైన వరం కాదు. దానికోసం భక్తుని మనసు స్వచ్ఛమైన భక్తితో నిండి ఉండాలి. ఆ విధంగా భక్తుని తీర్చిదిద్దటం కోసం బాబా పెట్టే చిన్న చిన్న పరీక్షలే ఈ చికాకులు. విధేయత గల తన భక్తులను చిన్న చిన్న చికాకులతో భయపెడతారు. పిల్లలు భయం వేయగానే తల్లిని గట్టిగా చుట్టుకుపోతారు కదా, అలాగే భక్తులు బాబా పాదాలు చుట్టేసుకుంటే బాబా వారిని దగ్గరకు చేర్చుకుని భయాలు పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అందుకే నేను అనే భావం వదిలి పసిపాప మనసుతో భారమంతా బాబాపై వెయ్యాలి. అప్పుడు మాతృ హృదయంతో బాబా మనకు తమ శాశ్వత సన్నిధిని ప్రసాదిస్తారు.